ఇంట్లో దోశలు వేసుకుంటే హోటల్లో లాగా కరకరలాడుతూ క్రిస్పీగా రావట్లేదా? బయట తింటే ఎంత పల్చగా క్రిస్పీగా ఉంటాయో ఇంట్లో మాత్రం సాఫ్ట్గా అయిపోతుందా? ఈరోజు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు ఇంట్లో వేసే దోశలు కూడా హోటల్ స్టైల్లో సూపర్ క్రిస్పీగా వస్తాయి. హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయేది హోటల్ స్టైల్ మినప దోశ. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో 100% వర్క్ అయ్యే టిప్స్తో చెప్తాను. బ్యాటర్ ఎలా ఉండాలి, ఎంత టైం ఫర్మెంట్ చేయాలి, ప్యాన్ ఎలా ఉండాలి, స్టవ్ ఫ్లేమ్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, ఇవన్నీ సింపుల్గా చూపిస్తాను. అలాగే హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ చేసేటప్పుడు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ముఖ్యంగా చాలామంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చెప్తాను. వాటిని గమనించుకొని చేస్తే మీ దోశలు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. చివర్లో ఒక చిన్న సీక్రెట్ టిప్ కూడా ఉంది. అది ట్రై చేస్తే టేస్ట్ ఇంకో లెవెల్కి పెరుగుతుంది. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అయితే రెసిపీ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక కప్పు నిండుగా మినపగుండ్లు తీసుకోవాలి. ఇక్కడ మీరు ఇంట్లో యూస్ చేసే గిన్నెతో అయినా లేదా గ్లాస్తో అయినా తీసుకోవచ్చు. ఈ మెజరింగ్ కప్ అయితే అందరి దగ్గర ఉంటుంది కాబట్టి నేను దీంతో చూపిస్తున్నాను. మంచి క్వాలిటీ ఉండే మినపగుండ్లను తీసుకోవాలి. ఇలా అన్నీ ఒకే కప్పుతో కొలుచుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో 3 కప్పుల రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం, స్టోర్ బియ్యం అంటాను కదా, దాన్ని తీసుకుంటే దోశ బాగా వస్తుంది. ఈ బియ్యంలో మంచి జిగురు ఉంటుంది కాబట్టి దోశలు వేయడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. హోటల్స్లో వేసే వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ స్టోర్ బియ్యాన్ని యూస్ చేస్తారండి. మీ దగ్గర ఈ రైస్ లేకపోతే నార్మల్ ఇంట్లో యూస్ చేసుకుంటాం కదా సోనా మసూరి రైస్, దాంతో అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. అదే మనం పచ్చిపప్పు అంటాం కదా, దాన్ని వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు. ఇది వేయడం వల్ల దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మంచి కలర్లో ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఒక 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇలా మెంతులు వేయడం వల్ల దోశ కమ్మటి వాసన వస్తుందండి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ ఇవే కొలతలతో వేయడం వల్ల దోశ అనేది పర్ఫెక్ట్గా హోటల్లో వేసేలాగే వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి నిండుగా నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. ఇందులో వాడిన స్టోర్ బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకొని చక్కగా 2-3 సార్లు కడిగేసుకొని మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా నీళ్ళలో ఎంత డస్ట్ వస్తుందో. చక్కగా 2-3 సార్లు బాగా చూసి కడిగేసుకొని నీళ్ళని మార్చేసి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. ఎందుకు మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలంటే మనం ఇదే పిండితో ఇదే వాటర్తో మనం పిండిని రుబ్బుకుంటాం కాబట్టి, ఇలా ఇదే వాటర్తో మనం పిండిని రుబ్బుకోవడం వల్ల పిండి అనేది మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఇక్కడ ఒక మంచి ఇంపార్టెంట్ టిప్ చెప్తాను చూడండి. మనం ఈ రైస్ని 2-3 గంటలు మాత్రమే నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ నానబెట్టుకోకూడదు. అంతకంటే ఎక్కువ నానబెట్టడం వల్ల మినపప్పులోని జిగురు అనేది తగ్గిపోయి పిండి మంచిగా పొంగదండి. అలా కాకుండా ఒక 2-3 గంటలు మాత్రమే నానబెట్టుకోవాలి. మనం ఈవినింగ్ 6కి అలా నానబెడితే రాత్రి 8:30-9 మిక్సీ పట్టేసుకోవచ్చండి. నేను 2-3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. ఇలా 2-3 గంటలు మాత్రమే నానబెట్టుకోవడం వల్ల పప్పు బియ్యం చక్కగా నాని దోశ పిండి బాగా పొంగి మంచి క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను అందరి దగ్గర గ్రైండర్ ఉండదు కాబట్టి మిక్సీలో వేసి చూపిస్తున్నాను. మిక్సీ జార్లో సగం వరకు బియ్యాన్ని వేసుకొని నానబెట్టుకున్న రైస్ వాటర్ని వేయాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి పిండి అనేది ఇలా ఎయిర్ ఫామ్ అయినట్లు తిరిగితే పిండి చక్కగా పొంగుతుంది. ఇప్పుడు దీని ఒక స్టీల్ గిన్నెలో వేసుకోవాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా స్మూత్గా చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను చూడండి. దోశలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పప్పుని నానబెట్టుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు లావుగా ఉండే దొడ్డు అటుకులు అంటాం కదా, అటుకుల్ని వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని మిక్సీలో వేసుకోవాలండి. చాలామంది బియ్యంతో పాటే వేసి నానబెడతారండి. అలా నానబెట్టడం వల్ల కడిగేటప్పుడు వెళ్ళిపోతాయి అటుకులు అనేవి. అలా కాకుండా అప్పటికప్పుడు కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బియ్యంతో పాటు మిక్సీ పట్టుకోవాలి. ఈ టిప్ని మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే చాలామంది ఈ అటుకులకి బదులుగా ఇంట్లో మనం రైస్ ఉంటాయి కదా, మిగిలిపోయిన అన్నం ఉంది కదా, అన్నాన్ని వేసుకుంటూ ఉంటారు. ఇలా అన్నం వేసుకోవడం వల్ల పిండి అనేది తొందరగా పులిసిపోయి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయినట్టు ఉంటుందండి. అలా కాకుండా దోశల్ని ఇలా అటుకులు వేసి ఒకసారి ట్రై చేసి చూడండి. దోశలు మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని చక్కగా కలిసేలాగా ఇలా చేతితో బాగా కలుపుకోవాలండి. ఒక 5-6 నిమిషాల పాటు పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగుతుంది. ఇక్కడ మరొక విషయం చెప్పాలండి. పిండిని మనం ఫర్మెంట్ చేసుకునేటప్పుడు ఇలా స్టీల్ గిన్నెలో వేసుకొని ఫర్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల తొందరగా పులిసిపోకుండా చాలా కమ్మగా ఉంటుందండి దోశ పిండి అనేది. ఇది ఒక మంచి టిప్ అండి, గుర్తుపెట్టుకోండి.
చూస్తున్నారు కదా, పిండి అనేది ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే పిండి అనేది ఫర్మెంట్ అయ్యి దోశలు అనేవి ఎంత మంచిగా వస్తాయి. చూడండి, ఈ పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండిని బాగా 5-6 నిమిషాలు కలుపుకున్నాం కదా, మూత పెట్టేసుకుని ఒక 7-8 గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మరొక విషయం చెప్పాలండి, చాలామంది రాత్రి ఉప్పు వేసి కలిపేస్తూ ఉంటారండి పిండిని. అలా కలపకూడదు. అలా కలిపేస్తే పిండి అనేది చక్కగా పొంగదండి. అలా కాకుండా మనం ఉదయాన్నే దోశలు వేసుకుంటాం కదా, అప్పుడు ఉప్పు అనేది వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఉదయాన్నే పిండి చూపిస్తున్నాను ఎంత బాగా పొంగిందో. మనం సగం వరకు వేసుకున్నాం కదా, పిండి పై వరకు ఎంత చక్కగా వచ్చిందో చూడండి. అలాగే ఇలా పెద్ద గిన్నెలో వేసుకోవడం వల్ల ఫ్రీగా పిండి అనేది పొంగుతుందండి. చక్కగా ఫర్మెంట్ అవుతుంది ఇలా పెద్ద గిన్నెలో వేసుకోవడం వల్ల. చూస్తున్నారు కదా, బబుల్స్ ఫామ్ అయ్యి పిండి అనేది ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్న టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఇవే కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా దోసపిండి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో, ఎంత బబుల్స్ ఎంత చక్కగా వచ్చాయో. ఈ పిండితో మనం దోశలు వేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. చాలా కమ్మగా ఉంటాయి. చాలామంది హోటల్స్లో వేసే సీక్రెట్ అని చెప్పి మైదా వేస్తూ ఉంటారు, సోడా కలుపుతూ ఉంటారు. అలాంటివి ఏం అవసరం లేదండి. ఇంట్లో వండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్ దోశల్ని మీరు ఎంజాయ్ చేస్తారు. మనం పిండి ఎంత కావాలో అంత ఒక గిన్నెలో తీసేసుకొని ఈ పిండికి సరిపడా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని, అలాగే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ టిప్ చెప్తాను చూడండి. ఈ పిండిలో ఒక గుంట గరిటె నిండుగా ఇడ్లీ పిండి అనేది వేసుకోవాలండి. మనం ఇడ్లీ పిండి చేసుకుంటూ ఉంటాం కదా, అందులోంచి ఒక కప్పు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా దోశ పిండిలో వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల దోశ మంచి క్రిస్పీగా అలాగే మంచి రంగుతో వస్తాయండి. హోటల్స్లో వేసేవాళ్ళు, టిఫిన్ బండ్ల మీద చేసేవాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అచ్చం హోటల్స్లో చేసే దోశల్లానే వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు పచ్చడి నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేశానండి. ఆల్రెడీ హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ, అలాగే ఎన్నో మంచి మంచి టిప్స్తో కొబ్బరి చట్నీని చేశాను. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటాయండి. చాలా కమ్మగా ఉంటాయి. మీ అందరికీ చాలా నచ్చాయి. ఆ చట్నీస్కి చాలామంది ఒకే డౌట్ అడిగారండి, చింతపండు వేయరా, వెల్లుల్లి వేయరా అని చాలామంది కమెంట్ చేశారు. అందరికీ చెబుతున్నాను, హోటల్స్లో చేసే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ వాటిలో చింతపండు కానివ్వండి, వెల్లుల్లి కానివ్వండి వేయరు. ఇలానే చాలా బాగుంటుందండి. ఇలా పల్లీ చట్నీ చేసుకుంటే చట్నీ కోసమే టిఫిన్ తింటారండి, అంత బాగుంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ రెసిపీ ఉందండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీలైతే ఒకసారి చూడండి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. దోశ వేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే దోశలు కూడా పర్ఫెక్ట్గా వేయొచ్చండి. ముందుగా దోశలు వేసుకునేటప్పుడు పెనం అనేది మంచిగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోశని వేసుకోవాలి. చూడండి దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు దోశ పెనం సరిగ్గా లేకపోతే దోశలు అనేవి సరిగ్గా రావండి. అప్పుడు దోశ పెనంపై కొద్దిగా సాల్ట్ అనేది స్ప్రెడ్ చేసుకుని ఉల్లిపాయతో బాగా రుద్దితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ఈ టిప్ని ఫాలో అవ్వండి. చూడండి, దోశపై కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుని మనం చక్కగా ఎలా తీస్తే అలా వస్తుందండి. మన దోశ ఎంత పర్ఫెక్ట్గా ఎంత మంచి కలర్తో వచ్చిందో. ఇలా చివరి వరకు మనకు నచ్చినట్లుగా దోశలు వేసుకోవచ్చు. చూస్తేనే తినాలి అనిపించేంత క్రిస్పీగా అంత మంచి కలర్లో వచ్చింది. ఇప్పుడు మరొక దోశ వేస్తాను చూడండి. ఈసారి కాస్త వెరైటీగా చేద్దాం. దోశ మీద కొద్దిగా క్యారెట్, ఉల్లిపాయలు వేసుకొని సాఫ్ట్గా స్ప్రెడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు నచ్చినట్లుగా మనం ఎలాంటి దోశలైనా ఈ పిండితో వేసుకోవచ్చు. మొదటి నుంచి చెప్పిన కొలతలు, టిప్స్ ఫాలో అయితే ఇలానే పర్ఫెక్ట్ దోశలు అనేవి ఎంజాయ్ చేయొచ్చు. దోశ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మన దోశని కాల్చుకుంటే దోశలు అనేవి మంచి క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు చివరిగా మన హోటల్స్లో వేసే కోన్ దోశ కూడా చూద్దాం. దోశని ఇలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసి రౌండ్గా చుట్టుకుంటే చాలు. చూడండి, మన కోన్ దోశ అనేది రెడీ అయిపోతుంది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ పిండితో దోశలు ఎంత క్రిస్పీగా ఎంత మంచి టెక్స్చర్తో వచ్చాయో మీరు చూస్తున్నారుగా. చూడగానే తినాలి అనిపిస్తుంది కదా. మీరు కూడా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ గురించి వాళ్ళకి చెప్పండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ కూడా ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.